ఫైనల్గా మన పుదీనా రైస్ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. కొంచెం పుదీనా ఇంకా అలాగే ఘాటుగా వాసన వస్తుందండి. అలాగే ఈరోజు ఒకటి చెప్పడం మర్చిపోయాను మీకు మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యులందరికీ, మీ బంధుమిత్రులందరికీ నా తరఫు నుంచి, అమర వంటకుడి నుంచి దసరా శుభాకాంక్షలు అండి. ఈ నవరాత్రులు మనం ఎంతో చక్కగా చేసుకోవాలి. వీలైనంత వాటికి పిల్లల్ని దూరంగా ఉంచనండి. వన్స్ అగైన్ మీకు, మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, ఫ్రెండ్స్కి అందరికి కూడా దసరా శుభాకాంక్షలు చెబుతున్నాను. నవరాత్రి అండి అంటే మనల్ని తల్లి ఎందుకు వచ్చిందంటే మన యొక్క ఈ అంధకారాన్ని తీసుకురావటానికి నవరాత్రి అని అంటారండి. ఎందుకంటే చీకటి దాంట్లో మనకి ఏది అర్థం కాదు కదండి. తల్లి అంటేనే మన సూర్యుడు అని లెక్క. సూర్యకిరణాలు పడంగానే మనకి చీకటంతా ఎలా పారిపోతుందో ఆ తల్లి యొక్క కృప మనకు ఉంటే మనలో ఉన్న చింత, చీకు, బాధలు అన్నీ పోతాయండి. మనస్ఫూర్తిగా మనం ప్రార్థిద్దాం. ఆయురారోగ్యాలతోటి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అమర వంటకుడు.